హలో అండి. మొన్న ఈ మధ్య నేను కొన్ని ఐటమ్స్ మీషోలో తీసుకున్నాను. అవి మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మీరు అనుకోవచ్చు ఈవిడేంటి కొన్న ప్రతి వస్తువు మాకు చూపిస్తుంది అని. అలా కాదండి. ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, వ్యూవర్స్ ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వస్తువు అవసరం అనిపించి దీనికి ఐడియా ఎలా, దీని సొల్యూషన్ ఎలా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు మనము అన్ని మీషోలో కానీ వేరే సెల్లింగ్ యాప్స్లో వెతకలేం కదా. ఆల్రెడీ మేము కొనుక్కొని వాడి నాకు నచ్చి ఇది చాలా ఉపయోగకరమైన వస్తువు అని అనుకున్నది మీతో షేర్ చేయడంలో నాకు ఏం తప్పు అనిపించడం లేదు. ఎవరికో ఒకరికి అవసరం ఉన్న వాళ్ళకి సహాయం అవుతుందని మాత్రమే నేను ఇవి చూపిస్తున్నానండి. నాకు ఈ బ్రాండ్స్గా ఈ వస్తువుల బ్రాండ్స్తో కానీ ఈ సెల్లింగ్ యాప్స్తో కానీ ఎటువంటి కొలాబ్ కానీ ఏమీ లేదండి. నాకు నచ్చి కొనుక్కున్న వస్తువు నేను ప్రాక్టికల్గా వాడి అరే ఇది చాలా యూస్ఫుల్ కదా, ఎవరైనా వాడచ్చు అని మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఫోన్ స్టాండ్ అండి, అండ్ వీటి రేట్స్ కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు ఈ స్టాండ్ రేట్ ఎంత అనుకున్నారు? 124 రూపీస్ అనుకుంటానండి. ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, అడ్జస్టబుల్. ఇంట్లో అయినా మనం ఏదైనా పని చేస్తూ ఫోన్ పక్కన పెట్టుకొని మ్యూజిక్ అది వినడానికి, లేదు పిల్లలైనా సరే ల్యాప్టాప్లో పని చేస్తూ కూడా ఫోన్ స్టాండ్ పైన పెట్టుకోవచ్చు, ట్రావెలింగ్లో వాడచ్చు. ఎట్లా వాడినా సరే ఒక ఫోన్ని మనము సపోర్ట్ పెట్టడానికి ఏదైనా అనువుగా ఉండాలి అని వెతికినప్పుడు ఈ స్టాండ్స్ నాకు మంచి సొల్యూషన్ అని అనిపించిందండి. నాకు చాలా నచ్చింది. నేను చాలా వరకు వంట చేస్తూ ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు మ్యూజిక్ పెట్టుకొని వినడం నాకు అలవాటు. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. నాకే కాదండి, మా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. మనం ఏదైనా పని చేస్తూ పక్కన ఫోన్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ ఇది ఆర్డర్ చేయలేదు, నేను ముందు ఆర్డర్ చేసిన ఫోన్ స్టాండ్ చూపిస్తాను మీకు. ఇదన్నమాట. నేను దీనికి ఏంటంటే ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు, ఇది జస్ట్ ప్లాస్టిక్ మోల్డ్ లాగా ఉంది. చాలా బాగుందండి. ఇది కూడా ప్రాక్టికల్గా ఉంది, చక్కగా స్టాండ్ స్టేబుల్గా ఉంది. చూడండి స్టాండ్, ఫోన్ అటు ఇటు పడిపోయే ప్రమాదం లేదు. మనం ఇట్లా పెట్టేయచ్చు, రెండు వైపులా పెట్టుకోవచ్చు. అంటే రెండు ఫోన్లు ఒకేసారి పెట్టుకోంలేండి, కాకపోతే దీనికి రెండు వైపులా ఆప్షన్ ఇచ్చాడు. ఇలా అయినా వర్టికల్గా అయినా పెట్టుకోవచ్చు, ఇలా హారిజంటల్గా అయినా పెట్టుకోవచ్చు. స్టేబుల్గా ఉంటుంది. దీని రేట్ ఎంత అనుకున్నారు? జస్ట్ 119 రూపీస్ మాత్రమేనండి. ఇది ఫస్ట్ కొన్నాను నేను. కొన్న తర్వాత మళ్ళీ వెతుకుతుంటే నాకు అది ఫ్లెక్సిబుల్గా అడ్జస్టబుల్ బాగుంది అనిపించింది. సో అది కూడా తీసుకున్నాను. ఇంట్లో ఉంటే అందరం ఉన్నాం కదా, ఎవరో ఒకరం వాడచ్చు అని. అండ్ అది 124 రూపీస్, ఇది 119 రూపీస్ అండి. నేను ఎక్కువ కాస్ట్ కూడా పెట్టలేదు. అంటే ఇందులో వేరియబుల్ ప్రైజెస్ ఉన్నాయిలేండి. కొంచెం మనం వెతికితే మనకు ఏది తక్కువ రేట్లో అనిపించి అండ్ దీని యొక్క ఫీడ్బ్యాక్ బాగుంది అనే రివ్యూస్ బాగున్నాయి అనిపిస్తే కొనుక్కోవచ్చు. చిన్న వస్తువు అయినా సరే మంచిది తీసుకోవాలి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటెం తీసుకున్నాను. నేను క్లాత్ డ్రాయింగ్ స్టాండ్ రీల్ వీడియో మీరు చూసే ఉంటారు, చూడని వాళ్ళు చూడండి. చాలా యూస్ఫుల్ ఐటెం అది. కాకపోతే అది పెద్ద ఐటెం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఆరేసుకోవడానికి. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ఇది పోర్టబుల్ అన్నమాట. మనం ఎక్కడన్నా బ్యాగ్లో వేసుకొని క్యారీ చేయొచ్చు. ఫర్ దట్ మ్యాటర్ జర్నీస్లో కానీ ఎక్కడైనా మనకు చిన్న పిల్లలు మన వెంట ఉన్నప్పుడు ఒక్కోసారి మనమైనా టవల్స్ కానీ ఇన్నర్స్ కానీ ఆరేసుకోవాలి అని అవసరమైనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అనిపించిందండి. ఇది కూడా నాకు ర్యాండమ్గా సజెషన్స్లో వచ్చింది. దీనికి ఒక ఫ్లెక్సిబుల్ వైర్ ఇచ్చాడండి, ఒక 2 మీటర్స్, ఒక డజన్ క్లాత్ క్లిప్స్, మళ్ళీ రెండు వైపులా 2 వైడ్ హుక్స్ ఇచ్చాడనమాట. మనం ఒక 2 విండోస్కి అనుకోండి, లేదు ఇంకేదైనా ప్లేస్లో వీటిని ఆ హుక్స్ ద్వారా హ్యాంగ్ చేసుకొని బట్టలు ఆరేసుకోవచ్చు. చూడండి, మనలో చాలామందికి బయటికి వెళ్ళినప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి అవసరం వచ్చే ఉంటుంది. అప్పుడేంటి, మనము హోటల్ రూమ్స్ అవి అనుకోండి, వాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి ఏమి ఇవ్వరు.
మనం ఏ చైర్స్ పైన కర్టన్ రాడ్స్ పైన వేస్తుంటాం. లేదు మన ఇంట్లో అయినా సరే వర్షాలు ఎక్కువ ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంట్లో అయినా కిచెన్ నాప్కిన్స్ అట్లాంటివి ఆరేసుకోవడానికి కూడా మనకి ఇబ్బంది. నేను మీకు ఐడియా రావడానికని మా గ్రిల్కి పెట్టి స్ట్రెచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అనమాట. ఇట్లా క్లాత్ క్లిప్స్ ఇచ్చారు. చిన్న చిన్నవన్నీ మనం ఆరేసుకోవడానికి చిన్న వస్తువే. ఇది ఎంత అనుకున్నారు? 140 రూపీస్. ఇది ఎట్లా పడి ఉంటుంది, మనకు అవసరమైతే వాడుకోవచ్చు, లేదు అంటే అట్లా చుట్టి పక్కన పెట్టేయచ్చు. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. అది ఏ వస్తువైనా అవసరమైనప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. చిన్న చిన్న వస్తువులైనా వాటి డ్యూటీ అవి చేస్తాయి. ఇంకొక ఐటమ్ అండి, ఇది నేను దేనికోసం తీసుకున్నానంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ జర్నీస్ చేసినప్పుడు కానీ ఇవి 3 సెట్ స్మాల్ బ్యాగ్స్ అండి. చాలా బాగున్నాయి. పింక్ కలర్లో మంచి మెటీరియల్ అండి. అంటే అది లెదరా రెగ్జినా నాకు తెలీదు, కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్. మంచిగా హ్యాండిల్స్ ఇచ్చాడు. ఇలా వెడల్పుగా ఒక 3 ఇంచెస్ వైడ్ స్పేస్ ఉంది చూడండి లోపల, బ్యాగ్ లోపల. మళ్ళీ జిప్ అది కూడా మంచి క్వాలిటీది ఇచ్చాడు. చాలా బాగుంది. ఇటు అటు ట్రాన్స్పరెంట్, మనకి ఏదైనా అవసరమైన వస్తువు తొందరగా కనబడడానికి. ఈ బ్యాగ్స్ పైనే రాయడమే వాష్ బ్యాగ్స్ అని రాశాడండి. మేబీ టాయిలెటరీస్ అవి పెట్టుకోవడానికేమో. నా వరకైతే నాకేమనిపించిందంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మనము ఇన్నర్స్ అవి ఒక చోట పెట్టుకోవడానికి, మామూలుగా అయితే మనము ట్రాలీ బ్యాగ్లో సూట్ కేసులో ఒక పక్కన పెడుతుంటాం కదా, అలా కాకుండా ఇవన్నీ ఒక చోట పెట్టుకోవచ్చు. హ్యాంకీస్, హ్యాండ్ కర్చీఫ్స్, ఇన్నర్స్ అవన్నీ ఒక చోట పెట్టుకోవచ్చు. ఇవి ఏంటంటే మన టాయిలెటరీస్ ఉంటాయి కదా, ఫేస్ వాష్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఇంకా వేరే వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఇలా మల్టీపర్పస్ అండి. ఇప్పుడు నేను చెప్పిన వాటికనే కాదు, మనం దేనికైనా వాడుకోవచ్చు. మామూలుగా మనం కబర్డ్స్లో కొన్ని ఐటమ్స్ చెదురుమదురుగా ఉండే బదులు అన్నీ ఇందులో జాగ్రత్తగా పెట్టి కూడా పెట్టుకోవచ్చు. కర్చీఫ్స్ అన్నీ ఒక చోట, హ్యాండ్ టవల్స్ అన్నీ ఒక చోట ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడంలో మనకే కదా బెనిఫిట్. సో నాకెందుకో ఈ సెట్ చాలా బాగా అనిపించిందండి. ఇది 240 రూపీస్. ఇది మీషోలో, ఇవన్నీ మీషోలోనే కొన్నాను నేను. ఇంతేనండి, ఇవే రేట్స్. ఇదే హైయెస్ట్ రేట్ అండి ఇప్పుడు నేను కొన్న లాట్లో. ఈ 240 రూపీస్ ఐటమే హైయెస్ట్. ఈ సెట్లో ఇది 3rd బ్యాగ్. చిట్టి బ్యాగ్, చిన్నది, చాలా బాగుంది. ఇందులో కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. మెడిసిన్స్ అంటే ఏమైనా ఇలా మల్టీపర్పస్గా 3 బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే మనం ఆర్గనైజ్డ్గా మనకు కావాల్సిన ఐటమ్స్ అట్లా సర్ది పక్కన పెట్టుకోవచ్చు. వీటి పేరే వాష్ బ్యాగ్ అని ఉందండి. మీరు మీషోలో మీరు కొనాలి అనుకుంటే మీషోలో వాష్ బ్యాగ్ అని సెర్చ్ చేయండి. 2-3 కలర్స్ ఉన్నాయి ఇందులో. నాకెందుకో పింక్ నచ్చి పింక్ ఆర్డర్ పెట్టాను. ఇదండి. ఇంకొక వెరైటీ ఐటెం కూడా కొన్నానండి నేను. ఇది నాకెందుకో ఇందులో నేను సజెషన్స్లో వచ్చింది, సరే ఎక్కడైనా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నా. మనము యూజువల్లీ మనం బాత్రూమ్స్లో వాష్ బేసిన్ దగ్గర అక్కడ మిర్రర్స్ ఫిక్స్ చేసి పెట్టుకుంటాం కదా. ఇంకొన్ని చోట్ల మనకు గ్లాస్ మిర్రర్ పెట్టడానికి వీలుండదు, కానీ అక్కడ మిర్రర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇవి కనిపించాయండి నాకు. అయితే సింగిల్ పీస్ కూడా ఉంది, నాకు తర్వాత కనిపించింది. ఇవేంటంటే ఈ హెక్సగనల్ షేప్లో ఒక సెట్ అనమాట. ఒక సెట్లో 7 మిర్రర్స్ ఇచ్చాడు. ఇది 130 రూపీస్. నాకు చాలా బాగా అనిపించిందండి. సేమ్ మిర్రర్ ఫినిష్, ముందర వెనక వైపు స్టిక్కర్లా ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసి మనము ప్లెయిన్ సర్ఫేస్ పైన ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. ముందర ఒక సన్న ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ తీస్తే చక్కగా మిర్రర్ అండి, క్లియర్ మిర్రర్. చాలా యూస్ఫుల్. ఈ చిన్న చిన్న ఐటమ్స్ మీలో ఎవరికైనా అవసరం ఉంటే మీషోలో హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి.